కేటీఆర్ సిట్ విచారణపై హరీష్ రావు స్పందించారు. సిట్ విచారణను బయటపెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. లీకులతో ప్రభుత్వాన్ని ఎంతకాలం నడుపుతారని నిలదీశారు. నైనీ బొగ్గు గనుల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని విమర్శించారు. సింగరేణి స్కామ్ పార్ట్ 2 బయటపెట్టామన్నారు. సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ జరిగిందన్నారు. రామగుండంలో ఈ స్కామ్ జరిగినట్లు చెప్పారు. పార్ట్ 2 మొన్న పెట్టింది పార్ట్ 1 సింగరేణి స్కామ్. ఈరోజు సింగరేణి స్కామ్ పార్ట్ 2 బయట పెడతా ఉన్నా. సింగరేణిలో బొగ్గు స్కామ్ చూసినాం కదా, సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ కూడా జరిగింది. మొన్న పెట్టిందేమో బొగ్గు పవర్ స్కామ్ బయట పెట్టినాం. ఇప్పుడు సింగరేణిలో సోలార్ పవర్ స్కామ్ ఈరోజు బయట పెట్టబోతా ఉన్నాం. సింగరేణిలో 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో పెద్ద స్కామ్ జరిగింది. అవి 3 డిఫరెంట్ సైట్లు, 37 అంటే 30 మెగావాట్లు, అట్లా 3 డిఫరెంట్ సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్ పెట్టేది ఉంటే తమ అనుయాయులకు కట్టబెట్టడానికి, పోటీ తగ్గించడానికి, ఎంఎస్ఎంఈ వాళ్ళు పాల్గొనకుండా ఉండడానికి 3 కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచినారు. ఎంఎస్ఎంఈ అంటే మీకు తెలుసు, చిన్న పారిశ్రామికవేత్తలు. కేంద్ర ప్రభుత్వం ఒక పాలసీ కూడా పెట్టింది, ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించాలని, ఎంఎస్ఎంఈలకు టెండర్ నిబంధనల్లో సడలింపునివ్వాలని, ఈఎండి తక్కువ పెట్టాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలే ఉంటాయి. కానీ ఇందులో ఎంఎస్ఎంఈ పాల్గొనొద్దు, ఈ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలు పాల్గొనొద్దని టెండర్ నిబంధనలు మార్చి ఈ సోలార్ పవర్ ప్లాంట్ నెలకొల్పడానికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టినారు. దీనికి కూడా సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి 3 వేరియస్ ప్లేసెస్లో ఉన్నదాన్ని సింగిల్ టెండర్ చేసి, టెండర్ అనుమతులను కఠినతరం చేసి, ఇవాళ వాళ్ళు అనుకున్నటువంటి కన్సార్షియంకు దాదాపు 200-250 కోట్ల రూపాయలు అదనంగా వచ్చే విధంగా ఈ టెండర్ను కట్టబెట్టారు. డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ మీకు షేర్ చేస్తా. ఇది గోల్టీ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కన్సార్షియంకు అప్పచెప్పినారు. ఆ వివరాలన్నీ కూడా మీకు ఇప్పుడు మీడియాలో షేర్ చేస్తాను.